ఓం అస్మద్గురుభ్యో నమః. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసీ కాల్నోద్భవం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. నీలాసంగస్థలగిరితటే సుప్తముద్భోజ్జకృష్ణం పారాజ్యం సంస్కృతిశతశిరసిద్ధమజ్జాపయంతే స్వచేష్టాయాం సృజనగలితం యా బలాత్ కుంచ భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువదిగలే శరణం ఆచార్య తిరువదిగలే శరణం. ప్రియ భగవద్బంధులారా, ఈరోజు మనం 14వ పాసురం అనుసంధానం చేసుకోబోతున్నాం. 14 ఉంగల్ పులైక్కడై తోటత్తువాయవిల్ செங்கில் நீர்வாய் நெகிழ்ந்து அம்புல்வாய் கும்பிடுகாம் செங்கில் பொடி கூர்ம கூரை வேன்பல் தவத்தர் தங்கள் திருக்கோயில் செங்கிடுவான் போதும் தார் எங்குளை முன்னம் எழுப்புவான் வாயு பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்கோடு சக்கரம் ஏந்தும் தடக்கையன் పంగయ కర్ణాలై పాడేలోరం భావాయ్. తిరుపావై 13వ పాసురంలో పుల్లని వాయకిండ అనే దానిలో శ్రీకృష్ణుని శ్రీరాముని ఇద్దరిని ఆయా గోపికలు నచ్చినట్లుగా కీర్తిస్తూ పోదిరి కండిన కంటి సౌందర్యం కలిగిన శ్రీకృష్ణుడు కృష్ణమాని ఇంకో గోపికను నిద్రలేపే గోపికలు. ఈనాటి 14వ పాసురంలో ఉంగల్ అనేదాన్ని నానాదాయ్ పూర్ణరాల అంటూ ఇంకొక ఉత్తమమైన గోపికను నిద్రలేపుతుంది ఆండాళ్ తల్లి. ఉంగల్ పులక్కడై తోటత్తు వాయువిల్ సెంగిల్ నీర్ వాయ్ నిఖిలంధంభాల్ వాయ్ కుంభినఘాం. మీ యొక్క పెరటి తోటలో ఉన్న దిగుడు బావిలో ఎర్ర కలువలో తామర సెంగిల్ నీర్ వాయ్ ఒక రకమైన ఎర్ర తామరలు వికసించి నీలో తల్పాలు నల్ల కలువలు ముడుచుకున్నవి. జ్ఞానప్రకాశం సూచించేవి ఎర్ర తామరలు, వెలుగుకు విచ్చుకునేవి, చీకటితో పాటు ముడుచుకునేవి పోయేవి కలువలు. విచ్చుకునే తామర పుష్పాలు మాలికగా కూర్చిన దాన్ని భగవదానం వైరాగ్యాల గల ఆచార్యులు జ్ఞానాష్టాల రూపమైన పరమహంస స్వరూపిణి స్వామికి ఏ పరిమళాన్ని కూర్చే ఏ పుష్పాలు సమర్పించాలో తెలిసిన తల్లివి. వెలుగుతో పాటు ఇచ్చిన పుష్పాలు చూడండి అంటూ స్వామికి హృదయ కమలమాలకు సమర్పించుకున్న తల్లివి అని ఆచార్య సమాశ్రయణాన్ని చూపించిన గోదాదేవి తద్భక్త మాల్య సురభీకృతచారుమౌళే. తల్లి గోదా సుడికొడితాలాస్యారు మీ చేత శిరస్సులో అలంకరించుకుని అనుభవింపబడిన పరిమళ భరితమైన పూలిక మాలికను ధరించుడు చేత నీ భర్త శిరస్సుకు సరికొత్త శోభ కలిగిన తల్లి. భక్తి అనురాగాలని జ్ఞాన పరిమళాలు గల ఆ మాలను నీ స్వామి మెచ్చి శిరసాభరించడం వల్లే స్వామికి నారాయణత్వానికి తిరుమంత్రానికి సరికొత్త వైభవం సమకూర్చావని వాసం చేయి పూంగిళిల్ వాసితమాక్కిపండి. ఆండాళ్ తల్లిని తల్లి ప్రబంధ వైశిష్టాన్ని దేశికములు గదాస్థుతిలో స్తుతిస్తున్నారు. செங்கிற்போடி கூரை வேண்முல்லவத்தர தங்கில் திருக்கோயில் செங்கிடுவான் పోగిన్రోర్. జేగుర్రాల పొడుగుతో రంగులు అద్దిన వస్త్రాలను ధరించి తెల్లని పలువరస గల తపోవేషధారులకు సన్యాసులు వారి యొక్క భగవదాలయాల్లో తంగిల్ దేవత ఈ కళై హరాధిక్కం అన్నట్లుగా ఆరాధన చేయడికై పోతున్నారు. ఆచార్య నిష్ఠ జ్ఞానస్థానాలు భక్తి వైరాగ్యాలు భగవద్గుణ పరిమళాలతో కలిపి కట్టిన ఈ తిరుప్పావై పూమాల సన్నజాజులు సంపెంగులు మల్లెలు కనకాంబరాలు మరువాలు తామరలు అన్నింటి పరిమళాలు కదమం కదా. అన్ని రకాల భగవద్భక్తులకు ప్రియమైన ఆచార్య పరంపర మార్గదర్శనంగా స్వామిని సులభంగా పొందను నా భాగవత కైంకర్యమైన ఈ పూమాలక స్వామికి యొక్క తల్లి. షట్పదాలకు 9లకు కూడా నచ్చింది. హిత్వా భుజాంత రగతమపి వైజయంతి అంటారు దేశకులు. స్వామి మెడలోని వైజయంతి వనమాల చుట్టూ తిరిగే 9లు నీ మాల స్వామి ధరించగానే దాని చుట్టూ తిరుగుతున్నవి. నిరంతరం ద్వయమంత్రాన్నను అనుసంధానించే ఆచారులు షట్పదాలుగా 9లుగా చెప్పడుతుంది. ఆచార్యులు ధ్యానముద్ర అష్టాక్షరీ మంత్రం షట్పదోదయం వికండ 6 పదాల గల ద్వయమంత్రం
తుమ్మెదల ఆచారానికి ప్రతీక. భక్తులైన ఆళ్వార్ స్వామి రహాన్ని వరులేక తుమ్మెదలను కూడా దూతలుగా పంపారు. ఆచార్యులో ఆళ్వార్లో ఉత్తమురాలైన తల్లి గోదాదేవి స్వామిని అర్చించే విధానం ఎంత చక్కగా బోధించావు తల్లి అంటూ గోదాస్తుతిలో స్తుతిస్తారు ఆండాళ్ తన దేశకులు. ఎంగులై మున్న మెలుపువాన్ వాయుపేశం నంగాయ్ ఎడిందిరాయ్ నాలాధాయ్ నా ఉడయాయ్ మమ్ము ముందే వచ్చి వ్రతం కొరకు నిద్రలేపుతానని పలికిన ఓ పూర్ణురాల, మాట ఇచ్చి మార్చాలనే సిగ్గుపడే స్వభావం లేని దాన, మధురమైన మాటలు పలికే దాన, ఆత్మగుణాల్లో ఉత్తమమైన క్షమాగుణాన్ని సంపూర్ణంగా పొందిన మునివహాలచే ఆళ్వార్లు ఈ గోపిక పరంగా సంకేతిస్తుంది ఆండాళ్. ఈనాటి పాశ్రంలో భగవదానందంలో తన్మయులై ఇతరులను భాగవతులను మరవకుండా ఆనందానుభవాన్ని స్వామి వద్దకు వెళ్ళే ఆచారుల వలె ఆ విధంగా వెళ్ళాలనే విషయాలను మధురంగా తెలియజేసిన తల్లిని ప్రత్యస్తవేశ్వరి మీద ప్రతిఘాతలోలా, నీ పతి మెడలోని వైజయంతిని కూడా వాటిని నీవు సమర్పించిన పుష్పమాలికపై ఒక్కొక్క దానిని ఉరుసుకుంటూ తిరుగుతున్నాయి కదా. 9 తల్లిని స్తుతిస్తారు దేశక్క ఆచార్యులు. మహానుభావులు ఎందరో తిరుప్పావే ప్రబంధ ద్వైమంత్ర రూపమైనందున ఎన్నెన్నో అద్భుతాలు 3000 6000 వంటి వ్యాఖ్యానం అందించారన్న విషయాన్ని ధ్వనింపజేస్తున్నారు. செங்கோடு சக்கரமேந்தும் தடக்கையும் பங்கக்கண்ணா நாணை పాడు. శంఖచక్రాలు ధరించిన పొడవైన బాహువులు గల పద్మముల వంటి నేత్రములు గల శ్రీమన్నారాయణ భక్తోపాధి శరణు వేడాలి. పద్మనాభుడు, పద్మాంశుడు, పద్మముఖుడు, పద్మహస్తుడు, పద్మపాదుడు, పద్మహృదయుడు, లక్ష్మయ్య హృదయంగా కలవాడు శ్రీమన్నారాయణ. 9 అంటే ఎంత ఇష్టమో కదా ఆ స్వామికి. ఆళ్వార్లందరూ తామరలో జన్మించిన వారు, తామర తూళ్ళు తినే హంసల వంటి వారు, తామరల వల్లే మాయనతక్రమం వికసించిన వారు. ఇంతమంది భగవద్భక్తుల భక్తి హృదయ తామరల పరిమళ గ్రంథాలతో నీ పూమాల ఎంతో సొగసు ధరింపజేశావు తల్లి. ఇందులో ఈనాటి పాశ్రమంలో భగవద్రామాంజలి వారి శృతి భాష్య ధ్వని కూడా ధ్వనిస్తుంది. బర్హతాపత్ర రుచిమాం రచయంతి భృంగాహ. తల్లి గోదా, నీవు స్వామికి ధరింపజేసిన ఈ పూమాలిక పామాల చుట్టూ తిరిగే 9 రకరకాల రంగులు, ఆళ్వార్లు అదులు రచనలు, ఆచార్యాదులు వ్యాఖ్యానాలు, పరిమళాలు కలిసిన ఈ స్వామికి అందమైన నెమలపించం వంటి మైలోర్ ఘల్ అన్నట్లుగా గొడుగు వంటి శోభన కలిగిస్తున్నాయి అంటూ నిగమాన్ దేశకుల వారు ఆండాళ్ తల్లి యొక్క 14వ తిరుప్పావపాసర భావాన్ని గోదాస్తుతిలో అపూర్వంగా ఆవిష్కరిస్తారు. స్వామిని తగిన విధంగా ఆయా ఆచారాలు ఆశ్రయించి పాడి తరించాలని ఈనాటి పాశ్రంలో ఆండాళ్ తల్లి ప్రబోధిస్తుంది. స్వోపదేశం శేషం. వారి కర్మయందు నిష్ట గలవారు, తపోవేషధారు, తపశ్శబ్దవాస్యమైన ద్వైనిష్ట కలిగిన వారని చెప్పడుతుంది. పుండరీకాశ్రాయన బంక ఎక్కన్నానై నంగాయ రావడయాయ్ శ్రీభాషికాలు పూర్ణత మొదలు వ్యాఖ్యలు. ఆచార్య సార్వభౌమత్వం వెలుపల తోట, వేదాంత ప్రవచనాలు, వేదాంత సంగ్రహ భాష్యాలు, భగవద్విషయ రహస్యాల లోపల తోట, సదాచార్యోపదేశం వేన్పల్, స్వాధ్యాయ ప్రవచనం లోపల తోట. ఆండాళ్ తిరువదిగలే శరణం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నోద్భవం పాండే విశ్వాంబరాం గోదావందే శ్రీరంగనాయకం. స్వచ్ఛిష్టమాలికాకంద బంధ విష్ణవే విష్ణుచిత్తను జాయే గోదాయే నిత్యమంగళం. మాతృశాఖం చిత్రాణబద్ధకం గణపానే విష్ణుచిత్తను జాయే గోదాయే నిత్యమంగళం. శ్రీమద్విష్ణుచిత్తాయే మనోరంధ్రహేతవే నందనందన సుందర్యే గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నోద్భవం పాండే విశ్వాంభరాం గోదా వందే శ్రీరంగనాయక. స్వస్తి.